నమస్తే అండి. ఇప్పుడు నేను ఒక చిన్న కథ చదివి వినిపిస్తున్నానండి. ఆలోచించండి, ఆనందించండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామండి. భోజనం అయ్యి ఈజీ చైర్లో రిలాక్స్ అవుతున్న హేమచంద్ర ఫోన్ రింగుకి లేచాడు. ఆ ఫోన్ మాట్లాడినప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాడు. అన్యమనస్కంగా తనలో తనే, ఎందుకు ఇలా జరిగింది, వాడి ఇష్టాన్ని తామిద్దరూ కాదనలేదే అనుకుంటూ కాలిగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్న భర్తను చూసి కళ్యాణి, ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు, ఫోన్ ఎవరి దగ్గర నుంచి, వాళ్ళేం మాట్లాడారేమిటి, అంతగా ఆందోళన పడుతున్నారు అని అడిగింది. సాగరు విడాకులకి అప్లై చేస్తాడట. ఇందాక సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి వచ్చిన ఫోన్ సారాంశం అదే అన్నాడు. ఆయనకి ఎలా తెలిసింది అంది మొహం అసహనంగా పెట్టి. సుబ్రహ్మణ్యం కొడుకు మనవాడు ఫ్రెండ్సే కదా, వాడితో చెప్పాడట. అయినా వీడికేం తీవ్రం, కావాలని కోరి చేసుకున్నాడు కదా. జీవితం అంటే 4 రోజులు వేసుకుని నచ్చలేదని అవతల పారేసే షర్టు కాదు కదా, అంత తేలికగా తీసుకునే విషయమూ కాదు. వాడు ఆ అమ్మాయిని మనకు చూపించి ఈ అమ్మాయిని తప్ప ఇంకొకరు చేసుకోను అని కరాఖండిగా చెప్పినప్పుడు 1-2 సార్లు ఆలోచించు. ఒకసారి చేసుకున్నాక కష్టమైన సుఖమైన చివరి దాకా వాళ్ళతోనే సర్దుకు బతకటం నేర్చుకోవాలి అని మన ఇద్దరం చెప్పాం కదా. ఆ అమ్మాయి నా కొలిగ్గు, 4 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. అన్ని విషయాల్లో నాకు తగిన వ్యక్తి. తన వేషభాషలు, మాట తీరు అన్నీ నాకు నచ్చాయి. అన్నిటికంటే ఎక్కువగా ఒకే లైన్ ఆఫ్ వర్క్లో ఉన్నాం. జీతాలు ఇంచుమించు ఒకటే. ఇద్దరం ఎన్నో విషయాలు చేసుకోవచ్చు అని బోడి కబుర్లు చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ ఏమయ్యాయో. అయినా తల్లిదండ్రులం, ఇంత ముఖ్యమైన విషయం మనకు చెప్పకుండా ఎవరికో చెబితే వాళ్ళు వచ్చి మనకు చెప్పటం ఏంటి అన్నాడు ముఖాన గంటు పెట్టుకుని హేమచంద్ర. హేమచంద్రకి గత సంవత్సరం కళ్ళ ముందు రీలాగా తిరిగింది. ఒక సెలవు రోజు మధ్యాహ్నం, అమ్మా, నాన్నగారు, మీరిద్దరు ఇలా కూర్చోండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అమ్మ ఎప్పటి నుంచో నా పెళ్ళి గురించి కంగారు పడుతుంది. మా ఆఫీసులో పనిచేసే అమ్మాయి, నా కొలిగ్గు దివ్య, నాకు బాగా నచ్చింది. తనైతే అన్నీ నాలాగే ఆలోచిస్తుంది. అమ్మా, నువ్వు తన డ్రెస్సింగ్ చూస్తే అమ్మాయి అంటే ఇలా ఉండాలి అంటావు. అన్ని కోణాల్లోనూ తను నాకు బాగా మ్యాచింగ్ అయ్యే అమ్మాయి అని ఒక్కసారి ఆగి తల్లిదండ్రుల మొహాల్లోకి వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయో అని చూశాడు సాగర్. పెళ్ళి అనేది అట్ట మీద బొమ్మ చూసి చదవటానికి చేతిలోకి తీసుకునే పుస్తకం లాంటిది కాదురా. నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. పై విషయాలు చూసి నిర్ణయించుకునేది కాదు. నువ్వు 4 ఏళ్ళు కలిసి పనిచేసిన, 5 ఏళ్ళు పక్క ఇళ్లలో ఉన్నా వాళ్ళ గురించి పూర్తిగా తెలుసు అనుకోవడం భ్రమ. మన ఇంటికి వచ్చి మనతో కలిసి బతకటం మొదలు పెడితే కానీ వాళ్ళ అసలు స్వరూపం, స్వభావం మనకు తెలియవు. పైగా ఒక చోట కలిసి పనిచేస్తున్నప్పుడు ఎవరూ తమ సహజ లక్షణాలని బయటికి ప్రదర్శించరు. తమ బలహీనతల్ని ఇతరులకి తెలియకుండా జాగ్రత్త పడతారు. నిర్ణయం తీసుకుంటే ముందు 1-4 సార్లు ఆలోచించు అన్నారు హేమచంద్ర కళ్యాణి ముక్త కంఠంతో. పిల్లలు సుఖంగా ఉండటం ముఖ్యం అని నమ్మే తల్లిదండ్రులు అవటం వల్ల కొడుకు అంత నమ్మకంగా చెప్పిన తర్వాత సాగర్ ఇష్ట ప్రకారమే సాగర్ దివ్యలకు దగ్గరుండి పెళ్లి జరిపించారు. సాగర్ ఉద్యోగం బెంగళూరులో, దివ్య ఉద్యోగం కూడా అక్కడే అవటంతో కొత్త ఆశలతో కొత్త ఇంట్లోకి, కొత్త కాపురంలోకి అడుగుపెట్టారు. ఇరుపక్కల తల్లిదండ్రులు వచ్చి చెరొక వారం రోజులు ఉండి పిల్లలకి అవసరమైన ఏకాంతం ఇస్తూ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. 6 నెలల కాలం కొత్త కొండలో నీటిలాగా తీయగా పిల్లల కాపురం సాగుతున్నదని ఇరుపక్కల తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ఇంకొక 6 నెలలకి వాళ్ళ ప్రాజెక్టు వర్కులతో బిజీగా గడిచింది. సాగర్ దగ్గర నుంచి శుభవార్త వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. ఇంతలో పిడుగులాంటి ఈ విడాకుల వార్త విని కళ్యాణి దంపతులు తల్లడిల్లిపోయారు. దివ్య తల్లిదండ్రులకి ఈ విషయం తెలుసో లేదో, అసలు వాళ్ళతో ఎలా మాట్లాడాలో అర్థం కాక తలలు పట్టు కూర్చున్నారు.
ఇంతలో సాగరే ఫోన్ చేశాడు. అమ్మా, రేపు నేను హైదరాబాద్ వస్తున్నాను. నీతో నాన్నగారితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అన్నాడు. దివ్య కూడా వస్తుందా అని అడిగింది కళ్యాణి మనసులో సందేహం తీర్చుకోవడానికి. లేదమ్మా, నేను ఒక్కడనే వస్తున్నాను. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను. ఫోన్ పెట్టేశాడు. కళ్యాణి దంపతులకు ఆ రాత్రి అన్నం సహించలేదు, కంటి నిండా నిద్రపోలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అనే ఎదురు చూపులతో గడిపారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ తినాలనిపించగా కాఫీ మాత్రం తాగి కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 12ంటికి వచ్చిన కొడుకుతో, ఏమైందిరా, ఎందుకంత హఠాత్తుగా వచ్చావు? ముఖ్యమైన విషయం అన్నావు, ఫోన్లో చెప్పొచ్చు కదా. వర్కింగ్ డే రోజు పరిగెత్తుకొచ్చుకుంటే అర్జెంటు విషయాలు ఏముంటాయి? మీ ఇద్దరు ఆరోగ్యాలు బాగానే ఉన్నాయా? అసలు తిళ్ళు తింటున్నారా? ఆఫీస్ వర్కు, టార్గెట్స్, ప్రొడక్ట్ లాంచింగు, ప్రాజెక్టు అంటూ ల్యాప్టాప్లకు అతుక్కుపోతున్నారా? ఉద్యోగాల్లో సమస్యలు ఏమి లేవు కదా అన్నారు ఇద్దరు ఏమి తెలవనట్టు. అమ్మా, ముందు అన్నం పెట్టు. నీ చేతి వంట తిని ఎన్నాళ్ళయిందో. భోజనం అయ్యాక మాట్లాడతాను. రుచికరమైన భోజనానికి మొహం వాసినట్టుందో అన్నాడు సాగరం అక్కడ న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుంటూ. బ్రేక్ఫాస్ట్ తినే మూడు లేక ఏమి తినకుండా ఉదయం నుంచి కొడుకు కోసం ఎదురు చూస్తున్న కళ్యాణికి ఒక్కసారిగా ఆకలి గుర్తుకొచ్చింది. గబగబా వెళ్ళి కొడుకు ఇష్టమైన వంట చేసి భోజనానికి పిలిచింది. కొడుకేం చెప్తాడో అనే ఆదుర్దాతో వాళ్ళు సంభాషణ ఎలా ప్రారంభించాలా అనే సందేహంతో సాగరం డైనింగ్ టేబుల్ దగ్గర నిశ్శబ్దంగా అన్నం తినే పనిలో పడ్డారు. హాల్లోకి వచ్చిన తల్లిదండ్రులు కూర్చోబెట్టి, అమ్మా, నాన్న, ప్రశాంతంగా వినండి. నేను దివ్య విడిపోవాలని నిర్ణయించుకున్నాం అన్నాడు దీర్ఘ శ్వాసం తీసుకుంటూ. అంత పరిస్థితి ఏమొచ్చింది? ఇద్దరు ఇష్టపడే అన్నీ ఆలోచించే పెళ్లి చేసుకున్నారు కదా. తనకి అసలు ఏ పని రాదమ్మా, వంట కూడా రాదు, చెయ్యాలన్న ఆసక్తి లేదు. రోజు స్విగ్గీలో ఏదో ఒకటి తెప్పించు తింటుంది. ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మధ్యలో పిలిస్తే నన్ను ఒక విలన్లాగా చూస్తుంది. తన వర్క్, టార్గెట్స్, తన ఫ్రెండ్స్ తప్ప నేనంటే ఒక వ్యక్తిని తన జీవితంలో ఉన్నట్లే అనుకోదు. నాతో ఏకాంతం, బెడ్ షేరింగ్ ఎప్పుడో తప్ప ఇష్టపడదు. తన దగ్గర తీసుకోవాలని ప్రయత్నిస్తే చిరాగ్గా మొహం పెడుతుంది. పోనీ తనని ఆ మూడ్లోకి తీసుకెళ్దామని వీకెండ్స్లో సరదాగా ఏ పార్కుకో వెళ్దామంటే నువ్వు అడగంగానే నీ వెంటబడి వచ్చేయాలా? నాకు ఇవాళ మూడ్ లేదు అంటుంది. నేను బాగా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు బోర్ కొడుతుంది, అలా అవుటింగ్ వెళ్ళొద్దాం అని గొడవ చేస్తుంది. తను కూడా ఉద్యోగం చేస్తుంది, అందులో కష్ట సుఖాలు తనకే తెలుసు. అయినా తన మాట సాగాలనే పంతం అని ఆగాడు. ఇవి మచ్చుకు కొన్ని అన్నట్టు. ఫ్రెండ్స్తో చాటింగ్లో నా గురించి ఏం చెబుతుందో ఏమో. నన్ను కలిసినప్పుడు వాళ్ళలో వాళ్ళు సైగలు చేసుకుంటూ నా వంక చూసి నవ్వుకుంటూ ఉంటారు. కొడుకు చెప్పింది విని తల పంకించింది కళ్యాణి. మేము నీకు ముందే చెప్పాం, పెళ్ళంటే పై మెరుగులు చూసి నిర్ణయాలు తీసుకోకూడదు, అనేక విషయాలు ఆలోచించాలని. నీకు గుర్తుందా, చిన్నప్పుడు మన ఇంట్లో తెప్పించే వారపత్రిక కవర్ మీద బొమ్మ చూసి నువ్వు ఒక రకంగా, బామ్మ ఇంకొక రకంగా మొహాలు పెట్టేవాళ్ళు. దేవుడు బొమ్మ వేస్తే ఆవిడ సంతోషపడేది, సినిమా హీరోయిన్ల బొమ్మ వేస్తే నీకు నచ్చేది. అందులో డాక్టర్ సలహాల దగ్గర నుంచి వంటల కథల, సినిమాలు, కబుర్లు, రాజకీయాలు, గ్రహబలం, పజిల్స్, ఇలా మీకిద్దరికి ఇష్టమైన అంశాలు, నచ్చని శీర్షికలు కూడా ఉండేవి. పుస్తకం తెరిచి చదివితేనే కదా అన్నీ తెలుస్తాయి అనేదాన్ని. వైవాహిక జీవితం ఆ మాటకొస్తే ఎవరితోనైనా కొత్తగా ఏర్పడే పరిచయం ఒక పుస్తకం లాంటిదే. చూడమ్మా, పుస్తకం అట్టను బట్టి ఎలా ఒక నిర్ణయానికి రాకూడదో పై విషయాలు చూసి జీవితంలో ముఖ్యమైన సందర్భాలు త్వరపడి ఒక నిర్ణయానికి రాకూడదురా అంది కళ్యాణి కొడుకు మొహంలో ఫీలింగ్స్ కోసం